నమస్తే. ప్రస్తుతం భారతదేశంలో యుద్ధ వాతావరణం ఉందా అంటే ఖచ్చితంగా యెస్ అనే చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లేదు, సీజ్ ఫైర్ ఇంకా ఎత్తేయలేదు అని చెప్పేసి భారత్ వైపు నుంచి ఇలాంటి నడుస్తుంది. ఇంకో పక్క మాత్రం సీజ్ ఫైర్‌ని అసలు పట్టించుకోవట్లేదు పాకిస్తాన్ అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఈ పెహల్గామ్ అటాక్‌కి సంబంధించి ఇప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది భారత్‌లో అని చెప్పేసి అనాలి. సో దీని గురించి ప్రపంచవ్యాప్తంగా దీనిపైన డిస్కషన్ జరుగుతుంది. సో మనం కూడా దీనిపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మేజర్ ఎక్స్ ఆర్మీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ మీరు ఆల్రెడీ 10 years మేజర్గా వర్క్ చేసి వచ్చారు కాబట్టి ఎలా ఉంటుంది సార్? అంటే జనరల్గా ఇప్పుడు సీజ్ ఫైర్ ఎత్తేసారు అనగానే ఆర్మీ ఇంత బలమైనప్పటికీ కూడా ఎందుకు ఇంత వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది? మోడీ తగ్గారా, లేకపోతే ఆర్మీ చీఫ్ తగ్గారా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఉన్న విధి విధానాలు ఎలా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ అనేటువంటిది ఎత్తేయడం కాదు, సీజ్ ఫైర్ తీసుకురావడంలో మనం వెనకడుగు వేసేమనడానికి అవకాశం లేదండి. ఎలా ప్రారంభమైంది అన్నది ఒకసారి చూడండి. గతంలో యూరీ సంఘటన, పుల్వామా సంఘటన, ప్రస్తుతం పెహల్గామ్ సంఘటనలో ఉగ్రవాదులు దాడి చేశారు. దానికి ప్రతిగా మనం ఏం చేసాం, అక్కడ ఉన్నటువంటి 9 స్థావరాల మీద, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 4 స్థావరాలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 స్థావరాలు, మొత్తం 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసి మౌలానా మసూర్ అజాద్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క కుటుంబీకులతో సహా చంపేశాం. అక్కడతో 1 for 1 అయిపోయింది. తరువాత దీన్ని అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ ఏం చేసింది, ఆ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ని వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సివిలియన్స్ మీద దాడులు చేయడం ప్రారంభించింది. వెంటనే మనం ఏం చేసాం, దానికి ప్రతిగా వాళ్ళు ఇంకో పక్కన వాళ్ళు ఏమన్నారు అంటే, మేము న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగిస్తాము అనేటువంటి థ్రెట్ ఎప్పుడైతే ఇచ్చారో, అసలు న్యూక్లియర్ వెపన్ ఉపయోగించకుండా పాకిస్తాన్ చేసేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేయడం. అలాగే ఇప్పటికీ ప్రపంచానికి ఒక మిస్టరీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక మిస్టరీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు మిస్టరీ, కిరాణా హిల్స్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లేస్లో ఏం జరిగింది అక్కడ డంప్లో అనేటువంటిది. సో ఇలాగా ఒకదాని వెంట యాక్షన్స్, రియాక్షన్ అనేటువంటి 2 దేశాల మధ్య జరిగిపోయింది. ఎప్పుడైతే మనం చాలా బలంగా పాకిస్తాన్ కొట్టామో అది ఊహించినటువంటి దెబ్బ. దాంతో వాళ్ళు భయపడి వాళ్ళు యుద్ధం అన్నారు, మనం దాడికి ప్రతి దాడి అంటున్నాం. యుద్ధం మొదలు పెడితే వాళ్ళు నిలబడలేరు. మనం యుద్ధం మొదలు పెట్టకుండానే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక మల్టీ టార్గెట్ అటాకింగ్ సర్జికల్ స్ట్రైక్ లాంటి మేజర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేశామో, అది కండక్ట్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే మేజర్ సక్సెస్ అనేటువంటిది మనకు వచ్చింది. సో వాళ్ళు కాలబేరానికి వచ్చారు. అమెరికా ఇన్వాల్వ్ అయింది. కారణం ఏంటి అంటే, అమెరికా ఇన్వాల్వ్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం కిరాణా హిల్స్లోని ఏదో జరిగింది, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. అందు గురించి మీరు చూడండి, కిరాణా హిల్స్ లో ఇప్పటికీ కూడా సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత అక్కడ అమెరికా విమానాలు అవి చక్కర్లు కొట్టడం, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం, అదే సమయంలో కొన్ని భూకంపాలు సంభవించడం, వాటితో పాటు మన ట్రంప్ అణుయుద్ధాన్ని ఆపేశాను అని చెప్పాడండి. అంటే ఇవన్నీ ఒకసారి లింక్ చేసుకోండి. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. బయట ప్రపంచానికి మనం చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. ఒక అమెరికా అధ్యక్షుడు హౌ కెన్ హీ అనౌన్స్ దట్ అణుయుద్ధాన్ని ఆపేను అని ఎలా చెప్తాడండి? అంటే అక్కడ ఏదో జరిగింది. సో మనం స్ట్రైక్ చేస్తే చాలా గట్టిగా స్ట్రైక్ చేసాము. చేసిన తర్వాత పాకిస్తాను ఇమీడియట్గా టర్కీని అప్రోచ్ అయింది, సౌదీ అరేబియాని అప్రోచ్ అయింది, చైనాని అప్రోచ్ అయింది, ప్రపంచ దేశాలన్నింటినీ బ్యాక్ చేయడం ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు భారతదేశాన్ని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి అని చెప్పారు. దేర్ DGMO, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఆఫ్ పాకిస్తాన్, has called our Indian Director General of Military Operation and said సీజ్ ఫైర్ కావాలి, కాల్పులు ఆపేద్దాం అని రిక్వెస్ట్ చేసింది ఎవరు అంటే పాకిస్తాన్. యుద్ధం మనం ఇంకా ప్రారంభించలేదండి, యుద్ధ ప్రయత్నాలు ఆపలేదు. యుద్ధ ప్రయత్నాలు అనకూడదు, యుద్ధ సన్నాహాలు ఏదైతే ఉందో అది ఆగలేదు. మనం ఇంకా యుద్ధమే ప్రారంభించలేదు. యుద్ధం ప్రారంభించింది పాకిస్తాను,
యుద్ధాన్ని ముగించింది కూడా పాకిస్తానే, ఎందుకంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి. మనం అసలు యుద్ధమే ప్రారంభించలేదు. కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరిగాయండి. అయితే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక మేజర్ సక్సెస్ అని చెప్పేసి. ఓకే. అండ్ ఈ కినారా దగ్గర ఉన్న మన అంటే ఆయుధాలను సంబంధించి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్ మన ఆర్మీ దగ్గర? ఇప్పుడు మన మేబీ రా ఏజెన్సీస్ కానీ మిలిటరీ ఏజెన్సీస్ దగ్గర కానీ ఒక ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కానీ అది ఎలాంటి ప్రదేశం అంటే మనకి అమెరికాలోని ఏలియన్స్ మీద ప్రయోగాలు జరుగుతూ ఉంటాయండి. ఏరియా 51 అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా బయట ప్రపంచానికి చాలా సీక్రెట్. అలాగే ఈ కిరాణా హిల్స్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో అది కూడా బయట ప్రపంచానికి చాలా సీక్రెట్. సర్గోదా ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ ఓన్లీ రిక్వైర్డ్ పీపుల్, ఈవెన్ ఆల్ మిలిటరీ కమాండర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దట్ ప్లేస్. అండ్ అక్కడ సొరంగాలు తవ్వి భూమి లోపల అక్కడ ఆయుధాలు దాయడం అనేటువంటిది ఆ కిరాణా హిల్స్ లో జరుగుతుంది. ఒకవేళ ఇన్ఫాక్ట్ ఏమన్నా ప్రమాదం జరిగినా ఏం జరిగినా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఎవరికి కూడా ప్రమాదం జరగకుండా ఉండడం కోసం వాళ్ళు అక్కడ దాచిపెట్టారు. బట్ ఇజ్రాయిల్ మొసాద్ ఎంత స్ట్రాంగో అంతకంటే స్ట్రాంగ్ గా తయారైంది మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో, మన రా కానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఇవన్నీ కూడా సంయుక్తంగా అనేక ఆపరేషన్స్ చేపట్టాయి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాయి. అయితే మన డీజీఎంఓ దానికి సమాధానంగా థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫర్మింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు ఇండియా అని చెప్పేసి ఒక మాట కూడా అన్నారండి. సో ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని బయట డిస్కస్ చేయడానికి అవకాశం ఉండదు, చేయరు. అలాగే పాకిస్తాన్లో పిన్ టు పిన్ ఈ రోజు ఏం జరుగుతుంది అనేటువంటిది గత 15-20 సంవత్సరాలుగా, అంత ముందు చేసాము, గత 15-20 సంవత్సరాలుగా చాలా ఎక్కువగా ఉధృతమైందండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఏ మిలిటెంట్ అవుట్ఫిట్ ఎక్కడున్నారు, వాళ్ళ యొక్క రక్షణ స్థావరాలు ఎక్కడున్నాయి, వాళ్ళ యొక్క వెపన్స్ ఎక్కడ దాచిపెట్టారు, ఏ విమానం ఎక్కడ ఉంటుంది, అన్ని కూడా మనకి పిక్చర్స్ తో సహా గ్రిడ్ రిఫరెన్స్ తో సహా మన దగ్గర ఉంది. ఈ రోజు కనుక యుద్ధమే కనుక వచ్చింది అంటే మనం ఖచ్చితంగా ఏ లొకేషన్ లో ఉన్నదో అక్కడ పిన్ పాయింట్, అక్కడ 10 మంది సివిలియన్ హౌసెస్ ఉండొచ్చు, ఆ మధ్యలో ఏదన్నా ఒకటి దాయొచ్చు ఉగ్రవాద స్థావరాన్ని కానీ, మనం దాన్ని కొట్టగలిగే ప్రెసిషన్ వెపన్స్ అనేటువంటి మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఆ మూమెంట్ అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళినా ఆ మూమెంట్ కూడా కలుపుకోగలిగినటువంటి సామర్థ్యం మన దగ్గర ఉందండి ఈరోజు ఇండియా దగ్గర. అండ్ అన్నిటికంటే మించి మన శాటిలైట్ టెక్నాలజీ, స్పైస్ శాటిలైట్స్ కానీ లేకపోతే మన టెక్నాలజీ అనేటువంటి చూసుకుంటే మచ్ సుపీరియర్. ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్ గనక అక్కడ చీమ చిటుక్కుమంటే ఇక్కడ శబ్దం వినిపించేలాగా మన యొక్క నిఘా వర్గాలు అనేటువంటి పనిచేస్తున్నాయి సీక్రెట్.